తాజ్ న్యూస్ కి స్వాగతం. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఓటు వేసి వేయించి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న 8వ అభ్యర్థి జయమ్మ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కారు గుర్తుపై ఓటు వేసి వేయించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగా గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ప్రతి ఇల్లు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ఓటు అడిగితే మీరు రావాల్సిన పని లేదు, మీరు చేసిన అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారని ప్రజలే స్వయంగా అంటున్నారన్నారు. ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. మహేష్ 8వ వార్డు నుంచి మా అమ్మ జయమ్మ కోటేశ్వర నిలబడినారు. బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము 2 సార్లు విన్ అయినాము. మా ప్రజల ఆశీర్వాదం చాలా ఉంది. 10 సంవత్సరాల నుంచి మేము అంటే లాస్ట్ టైం ఎందుకోసం విన్ అయినామంటే మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించినారు. ఇంకా మేము చాలా అభివృద్ధి చేసినాం. గేర్లో కూడా పింఛన్లు కానీ, వికలాంగులకు రేషన్ కార్డులు, మన రోడ్లు, ప్రతి గల్లీకి మేము బీడీ కాలనీ, బీసీ కాలనీ, నాయబ్రహ్మల కాలనీ, దడవాయి కాలనీ, ప్రతి గల్లీకి మేము రోడ్లు వేసినాము. ప్రతి ఇంటింటికి కుళాయి నీరు, అందరికీ తాగునీటి సమస్య లేకుండా, ఇంతకుముందు ట్యాంకర్లు, బిందెలు పట్టుకొని వస్తుంది. ఆ సమస్య ఎటువంటి సమస్య లేకుండా మేము ప్రతి ఇంటికి కుళాయిలు, తాగునీటి సమస్యలు అన్నింటికి క్లియర్గా ట్యాంకులు కట్టించినాము. ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిసిటీ లైటింగ్స్, ఇప్పుడు కుళాయి లైన్ మొత్తం, పైప్ లైన్ మొత్తం, ఖాళీ ప్లాట్లో కూడా పైప్ లైన్ మొత్తం ఒక 800 ప్లాట్ దగ్గర బీసీ 800 ప్లాట్ ఖాళీ ప్లాట్లో కూడా మొత్తం పైప్ లైన్ కూడా వేసినాము. అంతా అభివృద్ధి చేసినాము. మాకు హక్కు ఉంది అడగడానికి. మేము అభివృద్ధి చేసినాం కాబట్టి మాకు ఇంకొకసారి మా ప్రజలు 8వ వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తామని కోరుకుంటున్నాము. కంపల్సరీ మమ్మల్ని ఆశీర్వదిస్తాం, మేము విన్ అవుతామని కోరుకుంటున్నాము. ఇంటికి పోతే మేము చెప్పాలి, ఇంటికి పోతే అంటే అంత బాగుంది. మేము చెప్పడం మేము అనుకుంటాం, మీరు నిలవన్నారు కాబట్టి గెలుస్తున్నారని చెప్తాము. మీరే మందిని అడిగి చెప్పండి ఎట్లుందమ్మా ఇంటింటి కాడ మేమేం చేసినాము, మంది మీరే చెప్పండి. అందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ అన్ని సమస్యలు ఇచ్చినాము. బీసీ కాలనీలో ఎటువంటి సమస్య లేదు. మేము ఇంకా మాకు ఇంకా షాదీఖానా కట్టించుకోవాలి, కమిటాలు కట్టించుకోవాలి, అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కట్టిస్తాం, అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.